పెద్దవాళ్ళకి పాము ప్రతి ఎందుకంటే తెలియక ఒక్కొక్కరు తప్పు చేస్తూ ఉంటారు. బట్ అందులో అందరు ఒకలా ఉండరు. అందరిని తప్పు అనుకోవద్దు. ఎవరు ఒక తల్లి బిడ్డని కనంగా ఎంత బాధ ఉంటుందో అంతకన్నా 100 రెట్లు నరకం అనుభవిస్తారంట వీళ్ళు. అంటే మనకి ఇట్లా చిన్నగా గిచ్చుతేనే అర్థం చేసుకోరి, మనకి ఇంత చిన్నగా గిచ్చుతేనే నొప్పితోని వశపడది. ఇలా ప్రైవేట్ పార్ట్ అటువంటి తీసేసినాక వీళ్ళ పెయిన్ ఎట్లుంటుంది అందరు కూడా అర్థం చేసుకో. కమ్యూనిటీలో చాలా మంది అయిపోతున్నారు, గేల్ అని ఫీమేల్ అని, చాలా మంది వీళ్ళని గుర్తుపట్టుడు బాగా కష్టం. అందరు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటారు. బట్ నేను వచ్చేసి ఇలా ఉంటాను. సిగరెట్లు తాగుడు హాబీ నీకు? స్వీటీ ఉన్ను మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరం ఇది లేని ఉండం, ఏది లేకున్నా పర్వాలేదు. మా లైఫ్ లో సిగరెట్ అనేది మా బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళు తెగించారు అనుకో, ఒక మొగోడు ఆర్ది ఎవ్వడు పని చేయడు. వీళ్ళు తెగిస్తే మాత్రం రోడ్ మీద కూడా బట్టలు ఇప్పించి కొడతాడు ఒక్కొక్కరిని. అంత బలం వీళ్ళకుంది. కోడలు అంటారు, గురువు చేల అంటే మా గురుబాయికి సలాం అలైకుం, అక్క కాబట్టి సలాం అలైకుం అంటే. ఈ మీద ఎవరైనా మొగోడు వచ్చి గుంజి దాయ అని చెప్పి చెట్లల్లో పట్టుకపోతాయి, మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ట్రాన్స్జెండర్ అనే ప్రస్తావన అనేది ఎక్కడికి వెళ్ళి మొదలైంది అసలు? ఫస్ట్ ఎవరు మీ ట్రాన్స్జెండర్ సమాజంలో ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఎవరు? నా చిన్నప్పటి నుంచి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, నా ఫీలింగ్స్ ఈక్వల్ టు గర్ల్స్ లాగా. అమ్మాయి లెక్క బోల్ తమ్మడం కానీ, అమ్మాయి లెక్క పని చేసేది అన్నమాట. నేను చిన్నప్పుడు మా మామయ్య వాళ్ళందరూ కొట్టేవాళ్ళు, నన్ను చాలా తిట్టేవాళ్ళు. ఈడేంటో తేడాలా చేస్తున్నాడు, చెక్కలా చేస్తున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చాలా నాకు వల్గర్ కామెంట్స్. నా ఫ్రెండ్స్ నుంచి కూడా చాలా నాకు చెప్పుకోలేని బాధ. నా జెంటికల్ పార్ట్ అనేది తీసేస్తారు, సర్జరీ చేస్తారు కాబట్టి ఈక్వల్ టు గర్ల్స్ 41 రోజు నరకం అనుభవిస్తాం కాబట్టి మా దగ్గర ఏముండదు. ఈక్వల్ టు గర్ల్స్ శరీరం మొత్తం అమ్మాయిలా ఉంటుంది. మేకప్లు, లెక్కలు, మీ కథలు, మీ మోడలింగ్ మొత్తం వేరే దోస్తులు తమ్ముళ్ళు మరొక ట్రాన్స్జెండర్తో మేము వచ్చేసినామన్నమాట. ట్రాన్స్జెండర్ అంటే అనుకున్నారు, అమ్మాయి కన్నా ఎక్కువ అందంగా ఉంది ఈమె కూడా. ముచ్చట ఏంటంటే ఈమె పేరు వచ్చేసి సాహితీ రెడ్డి. మీ ఇన్స్టా ఐడి? ఐఎమ్ సాహితీ రెడ్డి ఆఫీషియల్ అని ఉంటుంది నా ఇన్స్టా ఐడి. నాది వచ్చేసి ప్రాపర్ గోదావరికి అని కూడా అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అయితే సాహితీ రెడ్డి గారు, ఇప్పుడు మీరు రెడ్డిస్ కదా? అవునండి. మరి ఇట్లా కన్వర్ట్ అవడానికి కారణం ఏంది? కన్వర్ట్ కావాలంటే అర్థం కాలేదండి నాకు. అంటే ఇప్పుడు మీరు ట్రాన్స్జెండర్ లెక్క కన్వర్ట్ అయ్యారు? అవును. లేడీ లెక్క కన్వర్ట్ అయ్యారు? అవునవును. మరి అది ఏందన్నట్టు రెడ్డిలలో ఎక్కువ ఉండదు? అవును, మా క్యాస్ట్ లో ఇప్పటికీ రెడ్డిస్లలో ఇప్పుడు చాలా మంది ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను మా కాడైతే. మా ప్రాపర్లో నా చిన్నప్పటి నుంచి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, నా ఫీలింగ్స్ ఈక్వల్ టు గర్ల్స్ లాగా. అమ్మాయి లెక్క బోల్ తమ్మడం కానీ, అమ్మాయి లెక్క పని చేసేది అన్నమాట. నేను చిన్నప్పుడు మా మామయ్య వాళ్ళందరూ కొట్టేవాళ్ళు, నన్ను చాలా తిట్టేవాళ్ళు. ఈడేంటో తేడాలా చేస్తున్నాడు, చెక్కలా చేస్తున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చాలా నాకు వల్గర్ కామెంట్స్. నా ఫ్రెండ్స్ నుంచి కూడా చాలా నాకు చెప్పుకోలేని బాధ ఉండేది. ఇప్పటికి కూడా స్టిల్ చెప్పుకుంటే నేను ఏడుస్తాను. ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ చాలా కామెంట్ చేశారు, వాడు తేడాగడు వత్తండవచ్చు సాయి చెక్క అని. నా పేరు వచ్చేసి ఫస్ట్ సాయిరామ్ రెడ్డి. ఇప్పుడు నేను ఇందులో కన్వర్ట్ అయినాక సాహితీ రెడ్డిగా మార్చుకున్నాను. అగో చెక్క సాయి వస్తున్నాడు, అగో ఆడొస్తున్నాడు, ఈడొస్తున్నాడు, అట్లా అగో వాడు 55 ఇజ్రాగాడు, ఇట్లానే కామెంట్స్ చేసేవాళ్ళు. ఆ కామెంట్స్కి నేను తట్టుకోలేకపోయినాను. అప్పటి నుంచి సర్జరీ చేయించుకున్నాను మా గురువు వాళ్ళకి కన్వర్ట్ అయ్యి. మీ గురువు ఎవరు? మా గురువు వచ్చేసి ఇప్పుడు గోదరికనిలో అనూష అని ఉంటుంది. గోదావరికని అంటే రౌడీ షీటర్ల గడ్డ కదా అది? అవును. అవునవును. మరి నువ్వు కూడా రౌడేనా? అట్లేం లేదండి, నా రౌడీ ఏం కాదు. నేను ఒక పద్ధతికి మారిపోయారు. నా ఇన్స్టా ఐడి చూడండి అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాహితీ రెడ్డి ఆఫీషియల్ అని ఉంటుంది. నా ఐడిని చూస్తే మీకే తెలిసిపోద్దండి. ఇప్పుడు సాహితీ అనే క్యాండిడేట్ ఏ పర్ఫ్యూమ్ వాడుతుంది? ఏం పర్ఫ్యూమ్ వాడుతుంది? ఫాగ్. పిచ్చి లేస్తుంది నాకు పర్ఫ్యూమ్ ఏందో కానీ. ఏం పర్ఫ్యూమ్ వాడుతుంది? నేను వచ్చేసి ఫాగ్ వాడతానండి, వేరే ఏం ఉండను. ఈరోజు ఇట్లా రెడీ అయ్యడానికి కారణం వచ్చేసి నువ్వు కూడా మన స్వీటీ లెక్కనే సెక్సీగా ఉన్నావుగా, మరి ముచ్చటేంది? అంత సెక్సీగా ఉండకపోవచ్చు, అందరు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటారు. బట్ నేను వచ్చేసి ఇలా ఉంటాను. సిగరెట్లు తాగుడు హాబీ నీకు? స్వీటీ ఉన్ను మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరం ఇది లేని ఉండం, ఏది లేకున్నా పర్వాలేదు. మా లైఫ్లో సిగరెట్ అనేది మా బెస్ట్ ఫ్రెండ్. అంటే ఇంత మీరు సెక్సీగా రెడీ అవ్వడానికి కారణాలు ఏంటి అసలు? ఏం చేద్దామని? పోరాల జీవితాలు నాశనం చేద్దామనా, అలా నాగం చేద్దామనా, బండి మీద పోయేటోళ్ళని యాక్సిడెంట్ చేద్దామనా, ఏంది మరి ముచ్చట? అట్లేం లేదండి. బట్ నేను చెప్పాలంటే వాళ్ళు మా ఆయనకు వస్తారు, మేము కావాలనుకొని ఎవరిని కావాలనుకొని మేము వెళ్ళము. వాళ్ళు మా ఆయనకు వస్తే మేమేం చేయలేం కదా.
అంతా. అంటే మీ ఇవన్నీ వయ్యారాలు ఉలకపోసుకుంటా పోతే మరి పిల్లలు పరిచయం కదా. అందరు ఒకలా ఉండరు, అందరిలో 10 మందిలో నేను ఒకదాన్ని చెప్పుకోవాలంటే అందరు ఒకలా ఉండరు అంతే. ఓకే, సాహితీకి పెళ్ళైందా? కాలేదండి, నాకు అలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండే. మరి మట్టలు ఎందుకు తొడిగినావు? ఇది వచ్చేసి మా గురువు పెడతారు, మా గురువు గారు పెడతారండి. నేను ఫస్ట్ నీ మట్టలు చూసి షాక్ అయినా, పెళ్లి చేసుకున్నావు ఏందని. ఆహా లేదు, అది మా గురువు. మేము సర్జరీ చేసుకున్నాక 41 days తర్వాత మాకు మట్టలు పెడతారు. మట్టలను లచ్చ అని వేస్తారు అంతే. లచ్చ అంటే ముస్లిమ్స్ వేస్తారు కదా. మా దాంట్లో కూడా అట్లనే వేస్తారు లచ్చ అని. మీరు మీ దాంట్లో మీ ట్రాన్స్లర్లా సలాం అలైకుం అని ఎందుకు అంటారు? దాని రహస్యం చెప్పాలి. అంటే మా అక్క వాళ్ళకి, ఇప్పుడు అందరికి పెద్దవాళ్ళకి, అంటే మా కమిటీ వాళ్ళ పెద్దవాళ్ళకి మాత్రం పాం పడతాయి అంటాం. అంటే మీ పాదాలకి నమస్కారం అని. అంటే ఇప్పుడు ఎంతమంది కోడలు అంటారు, గురువు చేల అంటే మా గురుబాయికి సలాం అలైకుం, అక్క కాబట్టి సలాం అలైకుం అంటాము. నాకెట్లా తెలుసు అంటే, నేను పోయినప్పుడు కూడా అసలు అలైకుం అంటారు. అంటే నమస్తే కూడా పెట్టచ్చు అని చెప్పి నేను అంటే, లేదు మా పెద్దవాళ్ళు పూర్వీకులు. అసలు ఈ ట్రాన్స్జెండర్ అనే ప్రస్తావన అనేది ఎక్కడికి వెళ్ళి మొదలైంది అసలు? ఫస్ట్ ఎవరు మీ ట్రాన్స్జెండర్ సమాజంలో ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఎవరు? ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఎవరో నాకు తెలీదు, బట్ అది పూర్వీకుల నుంచెల్లే ఉంది, రాజుల కాలం నుంచెల్లే ఉన్నది. బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో మాత్రం చాలా మంది కమ్యూనిటీలో చాలా మంది అయిపోతున్నారు. గేల్ అని, ఫీమేల్ అని, చాలా మంది ఫీమేల్. వీళ్ళని గుర్తుపట్టుడు బాగా కష్టం అయిపోయింది. నా బాయ్ అంటారా? ఎంత అందంగా ఉంది చూడరు, అమ్మాయిలు కూడా ఉండరు అంత అందంగా ఉంది. ఇంకా మీ అదృష్టం ఏం తెలుసా, ఒకప్పుడు మేకప్లు ఇట్లా లేవు, కానీ ఇప్పుడు వచ్చేసి అట్టానే మేకప్లు, లెక్కలు, మీ కథలు, మీ మోడలింగ్ మొత్తం వేరే ఉన్నావు గాను. నేను ఎప్పుడు పద్ధతిగా ఉంటా. ఈ రోజు మాత్రమే ఇలా బయటకు వచ్చాం కాబట్టి ఇలా రెడీ అయ్యాను. నేను ఎప్పుడు పద్ధతిగా ఉంటా. తప్పుగా మాత్రం మా ట్రాన్స్ కమిటీ వాళ్ళు ఎవ్వరు అనుకోవద్దు దయచేసి నన్ను. ఎందుకంటే నేను కూడా ఒక ట్రాన్స్జెండర్ని, ఒక ట్రాన్స్జెండర్గా వల్గర్గా చేయడం నాకు కూడా ఇష్టం లేదు. అందరు ఒకలా ఉండరు, అదంతే. అంటే మొత్తం ఈ ట్రాన్స్ కమిటీలకు చెప్పేది ఇంత మంచిగా పద్ధతిగా దండం పెట్టి చెప్తున్నావు చూసినా, నీకు తెలుసా సలాం. పెద్దవాళ్ళకి పాము పెడతాయి, ఎందుకంటే తెలియక ఒక్కొక్కరు తప్పు చేస్తూ ఉంటారు. బట్ అందులో అందరు ఒకలా ఉండరు. అందరిని తప్పు అనుకోవద్దు, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. ఈ మీద ఎవరైనా మొగోడు వచ్చి గుంజి దాయ అని చెప్పి చెట్లలో పట్టుకపోతాయి, మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? అమ్మాయిలు ఇప్పుడు ఈ రోజులలో అమ్మాయికే సేఫ్టీ లేదు, ఇప్పుడు మాకు కూడా సేఫ్టీ లేదు. ఈ రోజులలో మమ్మల్ని కూడా అబ్బాయిలు రేపు అన్ని జరుగుతున్నాయి. ఏం చేస్తామండి, ఎలా చేస్తాం? దండం పెడతాం, అన్నయ్య దండం పెడతాను అట్లా అంటాం. ఎంత మేము అన్ని సజెస్ట్ చేసుకుని ఉంటాం కదా. వాడు వేరే దృష్టి పెట్టుకుని వస్తే నువ్వు అన్నయ్య అంటావు అని, అది పద్ధతేనా? ఎలా కొడతామండి, మాకు అంత శక్తి ఉండదు. అబ్బాయిలాగా మా కొట్టేంత ధైర్యం ఏం ఉండదండి. మన జెంటికల్ పార్ట్ అనేది తీసేస్తారు, సర్జరీ చేస్తారు కాబట్టి ఈక్వల్ టు గర్ల్స్ 41 రోజు నరకం అనుభవిస్తాం కాబట్టి మా దగ్గర ఏముండదు. ఈక్వల్ టు గర్ల్స్ శరీరం మొత్తం అమ్మాయిలా ఉంటది. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, ట్రాన్స్జెండర్లలో కూడా ఒక తల్లి బిడ్డని కనంగా ఎంత బాధ ఉంటుందో అంతకన్నా 100 రెట్లు నరకం అనుభవిస్తారంట వీళ్ళు. అంటే మనకి ఇట్లా చిన్నగా గిచ్చుతేనే అర్థం చేసుకోరి, మనకి ఇంత చిన్నగా గిచ్చుతేనే నొప్పితోని వశపడది. ఇలా ప్రైవేట్ పార్ట్ అటువంటి తీసేసినాక వీళ్ళ పెయిన్ ఎట్లుంటుంది అందరు కూడా అర్థం చేసుకోరు. ప్రతి దాంట్లో కూడా మీరు ఎప్పుడు నెగిటివ్గా అనుకోకూరి, ఇటువంటి వాళ్ళని సపోర్ట్ చేయరు మీరు. నేను చెప్పేది ఒకటే, నేను ఇలా దగ్గర ఉండి చూసినా కొంతమంది ఎంత మంచిగా ఉంటారు అంత మంచిగా ఉంటారు. ఇక కొంతమంది తాగినాక ఏం చేస్తారంటే మొత్తం చిల్లర వ్యవస్థ చేస్తారు. రోడ్ మీద మీరు వీళ్ళు తెగించారు అనుకో, ఒక మొగోడు ఆడది ఎవ్వడు పని చేయడు. వీళ్ళు తెగిస్తే మాత్రం రోడ్ మీద కూడా బట్టలు ఇప్పించి కొడతాడు ఒక్కొక్కరిని, అంత బలం వీళ్ళకుంది. బట్ ఏంటంటే మా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి, మా కమిటీకి రెస్పెక్ట్ ఇచ్చి, కమిటీలో ఇలా ఉండాలి, ఇక్కడికి వెనకడి ఈ పద్ధతిలో ఉండాలని మాకు నేర్పిస్తారు కాబట్టి మేము మా గురువులకి రెస్పెక్ట్ ఇచ్చి మేము కొంచెం పద్ధతిగా ఉండడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు మీ గురువులల్లా చిత్రహింసలు పెట్టేటాళ్ళు కూడా ఉంటారుగా, ఇక్కడ ఎందుకు వచ్చినావు, ఈ ఏరియాకి ఎందుకు వచ్చినావు అంటారా? ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు 2 ఏరియాలు ఉంటాయి, ఎవరి ఏరియా వాళ్ళకి పంచుకుంటారన్నమాట. అంటే మన మీ ఇష్టమా ఏరియాలు పంచుకోవడం? అంటే ఒక కమిటీ ఉంటది. ఇప్పుడు మన దాంట్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీ ఎలా ఉన్నాయో మా దాంట్లో కూడా అలా పార్టీస్ ఉంటాయి అన్నమాట. దీనిలో మోస్ట్ తెలంగాణలో పవర్ఫుల్ గురువు ఎవరు మీ దాంట్లో? ఇప్పుడు మా దాంట్లో వచ్చేసి గురువుల గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఒకరి గురించి ఒకరికి చెప్తే తప్పుగా అనుకుంటారు. అంటే నీకు భయపడుతున్నా అనిపిస్తుంది నాకు. నేను అట్లా అనుకోవద్దండి, అనుకుంటా. మరి చెప్పలేకపోతున్నా, చెప్తే అది మీ రూల్స్ కి విరుద్ధం. అది చాలా మంది ఉన్నారు, పెద్దవాళ్ళు అంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నా కమిటీలో వచ్చేసి నేను ఒక పరివార్, అంటే మా పరివార్ వచ్చేసి
హైదరాబాద్లో ఉంటుంది. ఇప్పుడు వరంగల్లో ఒక పరివార్ ఉంది, వరంగల్లో ఒక పార్టీ ఉంది అన్నట్టు. అలాదేంటి తెలంగాణ చెటాయ్ అని ఒక అది ఉంది. మా దగ్గర హైదరాబాద్ చెటాయ్ అని ఇంకొకటి ఉంది. ఇప్పుడు నేను వచ్చేసి దయార్ అంటే బడా హవేలి, రాజుల కాలం నుంచి వెళ్ళి ఉన్నది. అక్కడ కవితమ్మ అని మా దాది వాళ్ళందరూ ఉంటారు అక్కడ. ఇప్పుడు ఒకసారి ఎప్పుడైనా అక్కడికి హైదరాబాద్కి హైకోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ రాజుల కాలం నుంచి మా ముసలి వాళ్ళు ఉంటారు. నాని మా దాది పరదాది వాళ్ళందరూ ఉంటారు అక్కడ. వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను నేనైతే. లిప్స్టిక్ డైలీ పెడతా ఖచ్చితంగా అండి. మేకప్ ఏం వేసుకోను, ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ మాత్రమే. అంత అందంగా ఉండను. నా పుట్టక వచ్చేసి ట్రాన్స్జెండర్. నేను చెప్పాలి అర్థమా? చెప్పొద్దా? చెప్పుకోవచ్చు. అందంగా ఉన్నావా? అడుగుతా తప్పేముంది. నేనేం అందంగా ఉన్నా, నాకన్నా అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ట్రాన్స్ లో చాలా మంది, కొన్ని వేల మంది వచ్చారు. ఇప్పుడు సర్జరీలు చేయబట్టి ఈక్వల్ టు గర్ల్స్ అయిపోతున్నారు. వాళ్ళ హార్ట్ బ్లాక్ ఉంటుంది. అవును, వాళ్ళు వైట్ ఉంటారు కానీ వాళ్ళ హార్ట్ బ్లాక్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ మీ లెక్క ఉండదు. అవును, ఒక మాట చెప్పానంటే మీ అటువంటి వాళ్ళు పెట్టి పుట్టుంటారు కొంతమంది. ఇక మీ బాధలు మీకు ఉంటాయి భయ్, నేను చెప్పలేను అది. ఎందుకంటే ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉంటారు. సో ఎనీహౌ ఇదన్నమాట దోస్తులు తమ్ముళ్ళు ఇంటర్వ్యూ. సో లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆనంద బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్. అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా కమిటీ వాళ్ళు మాత్రం దయచేసి ఎవ్వరు ఏమనుకోవద్దు నా వీడియోతో, ప్లీజ్. ఐ ఎమ్ హంబుల్ రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ, బాయ్ బాయ్.